guys, welcome back to the channel. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఫైనల్ ఎపిసోడ్, ద గ్రాండ్ ఫినాలే కానీ గ్రాండ్ గా లేదు మామా. అవన్నీ డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. విన్నర్ అయిపోయిన పవన్ కళ్యాణ్, రన్నర్ అయిపోయిన నోకరాజు అనాసియా, విన్నర్ కి ఆల్ ద బెస్ట్. అలిగిన మాస్టర్, ఇవన్నీ డీటెయిల్డ్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది, ఏది హైలైట్ కాదనేది మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఎప్పటిలాగే నా సైడ్ నుంచి ఒకటే ఒక రిక్వెస్ట్ మా, ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, రెండు నొక్కి పెట్టేసుకోండి మా. సో ఈ రోజు ఎపిసోడ్ గ్రాండ్ గానే ఓపెన్ చేశారు శ్రీముఖితో. సో ఆ గ్రాండ్ లెవెల్ ఎందుకు గ్రాండ్ ఫినాలే గ్రాండ్ కాదని ఎందుకు అంటున్నానంటే, ముందే ఎపిసోడ్ అయిపోవటం, ముందే ఎపిసోడ్ లీక్లు అయిపోవటం, ముందే విన్నర్లు, టాప్ 5, టాప్ 1 to 5 ఎవరు అనేది తెలవటం, అక్కడ ఏం జరిగిందో తెలిసిపోయటం వల్ల, వారం ముందే మనకు ఒక అప్డేట్ వచ్చేయడం వల్ల, వారం అయిన తర్వాత రావడం వల్ల అంత ఎనర్జిటీ, అంత ఎగ్జైట్మెంట్, అంత ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చొని చూసే పరిస్థితి అయితే లేదు ఆడియన్స్. ఖచ్చితంగా విన్నర్ ఎవరో తెలుసు కాబట్టి ఏదో షో ఎంటర్టైన్మెంట్ కోసం చూసే వాళ్ళు చూస్తూ ఉంటారు అని నా ఫీలింగ్ మామ. సో ఇక షో ఓపెన్ చేయగానే జడ్జిలు గ్రాండ్ గా వెల్కము, పాత కపుల్స్ అందరూ వచ్చేసారు. ఇక బ్రిటు అండ్ సంధ్య, హరీష్ రాలేదు, అది మనకు తెలుసు. అది ఎందుకు రాలేదు మనం ఆల్రెడీ ప్రీవియస్ ఫైనల్ అప్డేట్ లో మాట్లాడేసుకున్నాం. మళ్ళీ ఇంకోసారి చెప్తా, హరీష్ జరిగిన అవమానం అంటే వేరే వాళ్ళు అవమానం చేయలేదు, ఈయన కానీ అవమానంగా భావించి వాళ్ళకి చిరాకు వచ్చి పంపించారు కాబట్టి, సో ఆ రీజన్ తో ఆయన రాలేదు. ఇక బ్రిటు అండ్ సంధ్య షూటింగ్ పని మీద అయితే రాలేదంట. సో మిగిలిన వాళ్ళు ఎవరు ఖాళీగా ఉన్నారు, వీళ్ళకి టైం దొరికింది కాబట్టి వచ్చారు. సో ఇందులో అంజలి పవన్ వచ్చారు. అంజలి పవన్ కంట పరిస్థితి మారిపోయిందంట, ఆ మాట వింటున్నాడంట, ఆయన మాట ఆవిడ వింటుందంట, సరే మంచిగా సైట్కి వెళ్తుందంట. ఇక శివన్ ప్రియాంక వచ్చేసి వాళ్ళది వచ్చేసి బయట ఎలా ఉంది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ తర్వాత అంటే, ఒక విషయం అందరూ కొంచెం బలిపోయారు. ఈవెన్ టాప్ 5 లో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడో షో అయిపోయింది. డిసైడింగ్ మొన్న ఎపిసోడ్ చేశారు కాబట్టి అందరూ కొంచెం బొద్దుగా, ఎవరికాలు తెలియనట్టుగా, ఎవరికాలు పిఆర్ వర్క్లు చేసుకొని వచ్చారు. అందులో కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ లో కనిపించారు, మేమే గెలుస్తాం, అది కూడా మాట్లాడేద్దాం. సో వాళ్ళే విన్నర్ అయిపోయారు కాబట్టి, సో శివన్ ప్రియాంక చెప్పడం, దెబ్బ తగిలించుకోవడం, దెబ్బ వల్ల గొడవ లేకపోవడం, ఇక అభిమానిగా మీరు వచ్చారు. వాళ్ళ కొడుకు చూశాడంట, వాళ్ళ కొడుకుతో కూర్చొని చూశాడట గేమ్. సో స్ట్రాటజీ వేయడం, ఆయనకన్నా బాగుంది చూసి ముందు కొడుకుని అడిగి రావడం. ఇక సిద్ధు అండ్ సోనియా బయట వాళ్ళు వెళ్ళడమే కొంచెం క్యూట్ గా వెళ్ళారు. గేమ్ సరిగా ఆడపోయినా బాండింగ్ పరంగా వాళ్ళు బెస్ట్ కాబట్టి, క్యూట్ కపుల్ కాబట్టి వాళ్ళు ఆ ఫీలింగ్ తోనే లేదు. వాళ్ళకి పెద్ద నెగిటివిటీ లేదు, అలాగని పాజిటివిటీ ఎక్కువ లేదు, ఉంది పర్లేదు, కొంచెం సపోర్ట్ అయితే ఉంది జనాల నుంచి. అలా చెప్పుకున్నారు. అసలు వీళ్ళు తీసుకొచ్చి దిష్టి వల్ల కూర్చోబెట్టారు అన్నట్టు అనిపించింది. వాళ్ళు రెడీ అయ్యి వచ్చారు పప్పు పెద్ద అన్నట్టు అనిపించింది. ఇక టాప్ 5 కపుల్కి ఎంట్రీలు ఇచ్చారు. వాళ్ళందరూ పాపం వీళ్ళతో పాటే వచ్చారు, చాలా గ్యాప్ తర్వాత ఎంట్రీలు ఇచ్చారు అనుకోండి. సో ఇందులో టాప్ 5కి అడిగేటప్పుడు ఎవరు అవ్వాలనుకుంటున్నారు, లేదంటే మీ తర్వాత ఎవరు అనుకున్నప్పుడు పాయింట్లు చెప్పడం, నటరాజన్ నీతు మనకి లాస్ట్ ప్రీవియస్ ఎపిసోడ్ లో ఎప్పుడు ఏం చెప్పారో అదే స్టాండ్ మీద నోకరాజు ఆసియా ఇచ్చేశారు. సో నోకరాజాలు వచ్చి నటరాజన్ నీతికి ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ వసంతి వచ్చేసి అప్పుడు మొన్న జరిగిన ఎపిసోడ్ చూసుకుంటే వచ్చి నోకరాజు ఆసియాకి ఇచ్చారు టాప్ 1 లో ఉండాలని. ఇప్పుడు మాత్రం తన ఫ్రెండ్ అయిన భాను జానుకి ఇచ్చుకున్నారు. వాళ్ళు మిక్సప్ అనమాట. భాను జాను కూడా వచ్చి వీళ్ళకి ఇచ్చుకున్నారు. బామర్దులు బాగా కలిసిపోయారు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి రిలేషన్షిప్ ఎక్కువ ఆగలేదు, బికాస్ లాస్ట్ కొన్ని వారాల నుంచి వాళ్ళు బాగా క్లోజ్ అయ్యారు కాబట్టి అలా అనిపించింది. సో ఇక మహేష్ అండ్ సాంద్ర కూడా నటరాజన్ నీతుకి ఇవ్వటం. సో మహేష్ చంద్రబాబు తర్వాత సంగతి, కానీ జడ్జిలు ఇచ్చారు. కానీ ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత విన్నర్ అయ్యింది పవన్ కళ్యాణ్ వసంతియే, కానీ అవ్వాల్సిన క్వాలిటీస్ ఎక్కువ నటరాజన్ నీతు చుట్టూ తిరిగాయి. ఈ రోజు గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ లో కూడా వాళ్ళకి కొంచెం ఫేవర్ గా నడిచింది. బికాజ్ ఇక్కడ జంటల్లో చూసుకుంటే ఇద్దరు వాళ్ళకి వేశారు. ఆఫ్టర్ రికార్డెడ్ షో అవ్వచ్చు, చాలా గ్యాప్ రావచ్చు, అప్పటికీ అయినా సరే వీళ్ళు మార్చుకొని వాళ్ళ మీద అవ్వచ్చు. కానీ నటరాజన్ నీతునే అనుకున్నారు. ఇటు వచ్చిన కొత్త మన ఎలిమినేట్ అయిన కప్పుడు సిద్ధు అండ్ సోనియా వాళ్ళకే, అఫ్ కోర్స్ అంజలి అనుకోండి వాళ్ళకే ఇస్తారు అనుకోండి, వాళ్ళిద్దరూ వాళ్ళకే ఇచ్చారు. ఈవెన్ సర్ప్రైజింగ్లీ మహేష్ అండ్ సాంద్ర కూడా మంచిగా ఇచ్చారు. అపార్ట్ ఫ్రమ్ ద టాప్ 5 మన శివన్ ప్రియాంక ఇచ్చారు. నోకరాజాల్సిన అభిమానికి ఆమె ఇచ్చారు. జడ్జులు అనిల్ గారు, లయ గారు ఇద్దరు మహేష్ అండ్ సాంద్రకి అవహక్కు. బికాస్ ఎస్ అలా వాళ్ళ కంపాటబిలిటీ బాగానే ఉంటుంది ఉన్నంత వరకు. వేరే వాళ్ళతో పెద్ద ఓన్లీ గేమ్ పరంగా సెటిల్డ్ గా వాళ్ళది ఎలివేషన్ సూపర్. ఇక రాధా గారు వచ్చి పవన్ కళ్యాణ్ నటరాజన్ నీతికి ఇచ్చారు. వాళ్ళు డై అయింది అనుకో. ఇక్కడ ఈ ఎపిసోడ్ లో ఎక్కువ అలాగే జరిగింది. అలాగే మామ ప్రోమో అయితే వేస్తారు మామ. మనం నిన్న మాట్లాడుకున్నట్టే ప్రోమోలు వేశారు. మనం ఏమనుకున్నా ఆ ప్రోమో కాకపోతే కొంచెం ఎపిసోడ్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఓట్లకి ఏదైనా యూజ్ అయ్యేటట్టు ఉండేటట్టు చేస్తుంటే బాగుండు ప్రోమోలు అనిపించింది. కాకపోతే ఆన్ స్టేజ్ మీద వేశారు. ఎనీవే వేశారు, కపుల్ కొంచెం మెమరబుల్ గా ఉంటది, దట్స్ ఫైన్. ఎనీవే ప్రోమోలు అయితే వేశారు. మనం నిన్నే మాట్లాడుకున్నాం ప్రోమోల గురించి, వేస్తే బాగుండు కదా
ఓటింగ్ టైంలో వేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. కాబట్టి ఆ ప్రోమో నిజంగా గ్రాండ్ ఫైనల్ స్టేజ్ మీద ఒకటి ఆనందగా. మరి మీకు ఎవరి ప్రోమో చాలా బాగా అనిపించింది, ఎవరి ప్రోమో నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడం. నాకైతే బాగా ప్రోమో వచ్చింది, బాగా ఎలివేషన్ వచ్చింది మహేష్ అండ్ శాంద్రాది. బికాస్ ఫస్ట్ 3 వారాలు వాళ్ళని డౌన్ చేయడం కానీ, తర్వాత వాళ్ళు ఎలిమినేట్ అయిపోవడం కానీ, కార్నర్ చేయడం కానీ, తర్వాత తిరిగి వచ్చే టాస్క్ గెలడం కానీ, ఈ ప్రోమోలు వీళ్ళిద్దరూ కనిపించారు. ఎవరు? మహేష్ అండ్ శాంద్ర ప్రోమోలో ఇద్దరు కనిపించారు కపుల్స్. నటరాజన్ తర్వాత బాగుందంటే నటరాజ్ గారిది, నటరాజ్ అండ్ ఇది. బికాస్ అందులో కాకపోతే ఓన్లీ నటరాజ్ గారు మాత్రమే కనిపిస్తారు ఆ ప్రోమోలో. ఈ ప్రోమోలో మీరు చిన్న గేమ్స్ పెట్టారు, లైక్ ఎపిసోడ్ ని సాగించడానికి, గ్రాండ్ గా కాదు కాబట్టి నార్మల్ గేమ్స్ పెట్టి ఒక్కొక్కరు ప్రోమో కోసం వేశారు. అది అంతే కానీ అనవసరం మాట్లాడుకోవడం. సో ప్రోమోల గురించే మాట్లాడుకుందాం. నాకైతే నటరాజ్ నీతో తర్వాత నచ్చింది, కాకపోతే ఇందులో నటరాజ్ మాస్టర్ మాత్రమే కనిపిస్తారు. నెక్స్ట్ నోకరాజ్ అనే హాస్యాది కూడా బాగుంది. నోకరాజ్ హాస్యాలో కూడా కొంచెం హాస్యాది కనిపిస్తుంది, కొంచెం నోకరాజ్ కనిపిస్తుంది. తర్వాత భాను అండ్ జాను కన్నా పవన్ కళ్యాణ్ వసంత్ ఇదే కొంచెం బాగుంది. ఇందులో కూడా ఈ పవన్ కళ్యాణ్ వసంతి జర్నీలో మరి విన్నర్స్ అయితే వాళ్ళు అయిపోయారు, కానీ వీళ్ళ జర్నీలో మొత్తం చూసుకుంటే ఆవిడ మీద ఈనాడు వీడి మీద అవడం అలాంటి అగ్రెషన్ ఎక్కువ పాజిటివ్ సైడ్ చూపించడానికి ట్రై చేశారు అందరి దాంట్లో. పవన్ కళ్యాణ్ దాంట్లో అలాంటి చూపించడానికి కానీ ఈ అగ్రెషన్లు గొడవలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి చూపించారు. మాస్టర్ దాంట్లో కూడా ఉంటాయి, బట్ అవి ఎందుకు ఎక్కువ వేయలేదు అంతే. సో ఇక లీస్ట్ లో భాను అండ్ జాను ప్రోమో అనిపించింది. నాకైతే అందరికన్నా బాగా నచ్చింది మహేష్ అండ్ శాంద్ర ప్రోమో అండ్ మన నటరాజన్ నీతుది వీళ్ళ ప్రోమోలు నాకు బాగా అనిపించాము. మీకు ఎవరి ప్రోమో బాగా నచ్చింది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో ఈ ప్రోమోలు వాళ్ళంతా అయిపోయిన తర్వాత ఈ ప్రోమోల మధ్య చిన్న కామెడీగా స్కిట్లు, గొడవలు, అడ్డపిల్ల గొడవలు అంటే చిన్న ఇలాంటి ఫన్ గేమ్స్ పెట్టారు అంతే. సో అంత గ్రాండ్ గా అనిపించలేదు. శ్రీముఖి ఇచ్చిన గ్రాండ్ ఎలివేషన్ కి ఆమె గ్రాండ్ ఎంట్రీకి మిగిలిన వాళ్ళకి కూడా అంత గ్రాండ్ ఎంట్రీ ఇచ్చుంటే బాగుండి అనిపించింది. ఆ స్పోక్ మధ్యలో తీసుకొచ్చారు అంతే. ఈ ఎపిసోడ్ లో ఏంటంటే అభిమానికి ఆమె కొంచెం యాక్టివ్ గా ఉన్నారు, వాళ్ళ షోలో కూడా అదే యాక్టివ్ గా ఉండుంటే ఇంకొంచెం వాళ్ళకి ప్లస్ అయ్యేదేమో అనిపించింది. ఎస్పెషల్లీ ఆమిర్ ఇక్కడ ఉన్న యాక్టివ్నెస్ అక్కడ లేదు, మిగిలిన వాళ్ళందరూ కొంచెం డల్ గానే ఉన్నారు. సో తర్వాత ఇక ఫైనల్ ఘట్టం మనకు తెలుసు, ఆల్రెడీ ఫైనల్ ఘట్టం ఇచ్చాం. టాప్ 1 to 5 ఎవరు ఇచ్చాం. ఓట్స్ ఈ లెక్కలు అయితే ఏమున్నాయో అవి మనకు తెలియదు మామ. ఆడియన్స్ లెక్కలు ఉన్నాయి, ఆడియన్స్ లెక్కలు, ఓట్స్ లెక్కలు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ బాండ్ రేట్స్ ఒకటైతే ఆడియన్స్ ఓటింగ్స్ రివీల్ చేయకపోవడం, ఆడియన్స్ ఓటింగ్స్ ఏ విధంగా కన్సిడర్ చేసి అవుట్ ఆఫ్ 1000 అంటున్నారు మనకి ఏ విధంగా అర్థం కాదు. అయితే బాండ్ రేట్స్ పరంగా అయితే ఫస్ట్ పవన్ కళ్యాణ్ వసంతి ఉన్నారు, నెక్స్ట్ నటరాజన్ నీతి ఉన్నారు, తర్వాత భాను జాను, నోకరాజు ఆసి, అలాగే చివరిలో మహేష్ శాంద్ర. రాధా గారు వచ్చారు, ఎలిమినేట్ చేసింది భాను అండ్ జాన్ అని 5th పొజిషన్ లో ఎలిమినేట్ చేశారు. ఆవిడేం చెప్తుంది, అవుట్ ఆఫ్ 500 కి మీరు ఎంత గెలుచుకున్నారు, కానీ అవుట్ ఆఫ్ 1000 కి ఆడియన్స్ వేసిన దాని ప్రకారం ఎంత, అసలు ఆడియన్స్ అవుట్ ఆఫ్ 1000 కి ఏం వేశారు, మీరు అవుట్ ఆఫ్ 1000 ఓట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేశారు, ఆ లెక్కలో బొక్కలో మాకు చెప్పరు ఆడియన్స్ కి, ఆ లెక్కలు ఏంటో మాకు అర్థం కావాలి కదా. బికాస్ ఆడియన్స్ ఓటింగ్ పెట్టారు, ఆడియన్స్ అందరూ ఓటింగ్ చేసేసుకుంటారు, మీరు అక్కడికి వచ్చి అవుట్ ఆఫ్ 1000 బాండ్స్ అంటారండి. శ్రీముఖి అంది అవుట్ ఆఫ్ 1000 బాండ్స్ అని, అవుట్ ఆఫ్ 500 ఇదే అయితే అవుట్ ఆఫ్ 1000 అదా అన్నారు. అసలు ఏంటి ఆ లెక్కలు ఏంటో కూడా కొంచెం ఆడియన్స్ చెప్పుంటే బాగుండేదని నా ఫీలింగ్. సో అందులో షో జరిగే మధ్యలో వసంతి మాత్రం చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఎవరు ఎందుకు గెలుస్తారని వాళ్ళు చెప్పుకునేటప్పుడు వసంతి మేమే గెలుస్తాం కాన్ఫిడెన్స్ ఉన్నారు, బికాస్ వాళ్ళ పిఆర్ అంత బాగా వర్క్ చేశారు అనుకోండి. సో ఇక నెక్స్ట్ పొజిషన్ లో మనం అనుకుంటే 4th పొజిషన్ లో నటరాజన్ నీతు 4th పొజిషన్ అనగానే ఆయన అలిగి స్టేజ్ మీద ఒక మాట చెప్పి నీకు మాకు దండం అలిగి వెళ్ళిపోయాడు. ఇంక అక్కడ నుంచి షోలో ఆయన కనిపించలేదు. మీరు చూసుకోండి ఎందుకు కలిగారంటే మనం ఫైనల్ అప్డేట్ లో చెప్పాం, బట్ ఇక్కడ స్టేజ్ మీద మనకు క్లియర్ గా కనిపిస్తుంది నటరాజ్ ఏదో మాట్లాడతాడు 4th పొజిషన్ అనగానే, కానీ అక్కడ కట్ చేసేసారు. బట్ జరిగింది ఏంటంటే ఆయన అలిగాడు, స్టేజ్ మీద మాట్లాడాడు, గెలవలేకపోయాడు, థ్యాంక్స్ చెప్పుకున్నాడు, వెళ్ళిపోయారు. ఆ షో నుంచి వెళ్ళిపోయారు. ఇక తర్వాత ఎపిసోడ్ ఆ షోలో మొత్తానికి ఆయన కనిపించాడు, ఎక్కడ మీరు చివరి వరకు చూసినా వెళ్ళిపోయాడు కాబట్టి. ఇక 3rd పొజిషన్ లో మహేష్ అండ్ శాంద్ర, 1st పొజిషన్ లో 2nd పొజిషన్ లో నోకరాజ్ అన్నాసి, 1st పొజిషన్ లో పవన్ కళ్యాణ్ వాసంతి విన్నర్స్. కంగ్రాచులేషన్స్. అది కూడా అనిల్ గారు వచ్చి చేయలేపారు. 3 జడ్జిలు వచ్చి లేకుంటే బాగుండు అని నాకు అనిపించింది. బికాజ్ 3 జడ్జిలు వర్క్ చేస్తున్నారు కదా, 3 ఒక జడ్జిలు పెట్టుకుని వాళ్ళకి తెలుసు విన్నర్ ఎవరో, లేకుంటే బాగుండు కోఆర్డినేషన్ అనుకొని ఓన్లీ అనిల్ గారిని సెంటర్ గా పెట్టడం మాకు కొంచెం వాళ్ళకి కట్ అవుతారు కదా. సో ఫైనల్ గా వీళ్ళు గెలిచారు. వీళ్ళకి గెలిచినందుకు వీళ్ళకి పెద్ద బహుమతి ఇచ్చాను మామ. నేనే 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు బిగ్ బాస్ తరహాలో ఇస్తే బాగుండు అనిపించింది. తీపి కొడితే 15 లక్షలు ఇచ్చారు. ఆ కప్పు చూసారా
మ్యాట్ ఫర్ ఈచ్ కప్పు ఎలా ఉన్నాయో కోటిలో కొనుక్కొచ్చి దానికి కోటేసినట్టు మధ్యలో ఎర్ర బెల్ల పెట్టినట్టు అనిపించింది. అఫ్కోర్స్ ఆ కప్పు అంత ఇంప్రెసివ్ గా లేదు, నిజంగా ఇంప్రెసివ్ గా లేదు. నాకు ఫీలింగ్ అదే కలిగింది చూడగానే, ఏంద్రా ఇది కోటిలో కొన్న బొమ్మలాగా ఉంది అన్నట్టు. కోటిలో కొట్టి కోటింగ్ చేసి రెడ్ సింబల్ పెట్టినట్టు అనిపించింది. సో ఎనీవే మ్యాట్ ఫర్ ఈచ్ టైటిల్ గెలిచారు కాబట్టి మేము అనలేము. ఓకే, దానికి జస్టిఫికేషన్ చేద్దాం. బట్ నాకు అనిపించింది, నా ఫీలింగ్ అంతే. అది మరి మీకు అలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి అంతే. సో అయితే 15 లక్షలు ఇచ్చారు మామ, 15 లక్షలు ఇచ్చారు. 15 లక్షలు మామ ఏం చేసుకోవాలి? 15 లక్షలు ఇప్పుడు నాకు అలా మనకంటే 15 లక్షలు చాలా ఎక్కువ. మన అంటే మిడిల్ క్లాస్, మనకు అంత డబ్బు చూడలేదు కాబట్టి అక్కడ ఉన్న కప్పులు వాళ్ళు సెలబ్రిటీస్ వాళ్ళు అంత డబ్బు చూసేసి ఉంటారు. వాళ్ళు పిఆర్ వర్కులు చేయించుకుంటారు కదా, సోషల్ మీడియాలో పిఆర్ ని పెట్టుకోవడం. ఆ పిఆర్ కే దగ్గర నాకు తెలిసి చాలా ముట్ట పెట్టుంటారు డబ్బులు. ఆ సెలబ్రేషన్ లో హైప్ లేకపోవడం, ఓట్ల కోసం ఇవంతా కొంచెం డబ్బులు అయితే ఖర్చు పెట్టి ఉంటారు కదా. ఆ డబ్బులు కొత్త ఏమో అన్నట్టు అనిపించింది. మేబీ ఆ రిటర్న్ డబ్బులు ఇస్తారేమో. పవన్ కళ్యాణ్ వసంతి అనుకున్న బంగారాలు ఎడిపించుకోవడం, వాళ్ళు ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలనుకున్నవి ఏమీ అవ్వలేదేమో, ఒక టైటిల్ తో జస్టిఫై చేసుకున్నారేమో అనిపించింది. మీరు చూస్తే ఆ టైటిల్ గెలిచిన తర్వాత కూడా మన ఈ జడ్జెస్ మొహంలో ఆనందం లేదు, అక్కడ ఉన్న వాళ్ళు ఆనందం లేదు. ఆడియన్స్ కి ఎలాగో రివీల్ అయిపోయింది. బికాస్ జడ్జెస్ అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో మహేష్ చంద్ర అవ్వాలి, లేదా నటరాజన్ నీతో అవ్వాలి. ఈరోజు ఎపిసోడ్ లో కూడా ఆయనకి కొంచెం అక్షంతలు పడ్డాయి పవన్ కళ్యాణ్ వసంతికి. అదే మరి ఆయన నేనైతే అబ్జర్వ్ చేశాను. అనిల్ గారు ఆయన వినరాగానే ఇంకా ఆయన స్పీచ్ చేస్తుంటే మనోడు పవన్ కళ్యాణ్ అనిల్ గారు ఏదో అన్నట్టు నుంచున్నారు, ఏదో అనీజీగా నుంచున్నారన్న ఫీలింగ్ కలిగింది. నాకైతే అలా అనిపించింది. మీకు అనిపించిందో లేదో నాకు తెలియదు. మరి ఓట్లు లెక్కలు, ఆ బొక్కలు అవన్నీ షోలో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. మరి ఈ షో నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారు, నెక్స్ట్ టైం ఏం చేయాలనేది మనం ఇంకో వీడియో కుదిరితే చేద్దాం. షో గురించి, షో సీజన్ 1 మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ డీటెయిల్ రివ్యూ చేద్దాం మామ. హిట్ గల కారణాలు, ఫట్టిక్ గల కారణాలు అన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్లోడ్ వీడియో చేద్దాం. ఈ రోజు ఎపిసోడ్ అయితే గ్రాండ్ గా తీసుకొచ్చారు షోని, కానీ గ్రాండ్నెస్ లేదు. బికాస్ ఆఫ్ స్పాయిలర్స్, బికాస్ ఆఫ్ తెలిసిపోవడం, బికాస్ ఆఫ్ లీక్లు, అంతే. బికాస్ ఆఫ్ కంటెస్టెంట్లు లైవ్లీగా లేకపోవడం. అంటే ఎప్పటి నుంచో అయిపోయిన షోకి వీళ్ళు వచ్చి ఒక్క ఎపిసోడ్ కోసం రావడం, ఆ పిఆర్ వర్కులు చేసుకోవడం, కాన్ఫిడెన్స్లు మాట్లాడుకోవడం, ఒకళ్ళు క్లోజ్, అంత బజ్ అయితే నాకు అనిపించలేదు. మరి మీకు కూడా అదే ఫీలింగ్ అయితే కింద కామెంట్ చేయండి మామ. ఇది మరి ఇవాల్టి గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ సీజన్ 2 అయితే అయిపోయింది. మరిన్ని రివ్యూస్, ఫిల్మ్ అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం మామ. సో అంటిల్ దెన్ మన వీడియోలో అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. అంటిల్ దెన్ ఉంటా, బాయ్, టటా.